ఎప్పుడు కూడా ఏదైతే లోయర్ సెల్ఫ్ ఉంటుందో అదే మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంటుంది, ఎంటేజ్ చేస్తుంటుంది, ఎక్కువగా మనల్ని ఇండల్జ్ అయ్యేలా చేస్తుందన్నమాట. దానివల్లే మనిషిలో చాలా వాక్యూమ్ కానీ పెద్ద ప్రమాదాలు కానీ ఏర్పడతాయి. అట్లా కాకుండా ఏ మనిషి అయితే ఫైట్ బ్యాక్ చేస్తాడో, ఏ మనిషి అయితే తన హయ్యర్ సెల్ఫ్ని గుర్తించి తను అసలు ఎందుకున్నాడు ఈ భూమి మీద, తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, తనకి ఏం కావాలి, అది ఏదైనా కావచ్చు. అంటే అందరూ ఒకేలాగా ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లో ఫిల్మ్ స్టార్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్లో ఏది కావాలని కోరుకుందో, జీవితం ఎలా డెడికేట్ చేయాలని కోరుకుందో అది తెలుసుకుని జీవించడమే హయ్యర్ సెల్ఫ్ అని నేను అంటాను. ఈ విధంగా జీవిస్తే మాత్రం మనం అనుకుంది మనం సాధించవచ్చు. ఈవెన్ సక్సెస్ మాత్రమే కొలమానం కాదు, అంటే సాధించడమే కొలమానం కాదు. అట్లీస్ట్ మనం అనుకున్న జీవితంలో ముందుకెళ్తుంటే ఆటోమేటిక్గా మనకి కావాల్సింది డెస్టినీ కూడా మనకు సపోర్ట్ చేస్తారనమాట. ముందుగా యువత ఇది తెలుసుకోవాలి. ఈరోజు పోస్ట్ పోన్ చేసేసి 10 ఏళ్ళ తర్వాత ఇది చేద్దాం, 20 ఏళ్ళ తర్వాత ఇది చేద్దాం అని కాకుండా ఈ రోజు నుంచి ఈ లైఫ్లో మనకి ఏం కావాలి, దీనికి ఒకే ఒక ఆయుధం, ఒకే ఒక మంత్రం, స్మార్ట్ వర్క్ అండ్ డిసిప్లిన్. ఎప్పుడైతే ఒక డిసిప్లిన్, ఒక స్మార్ట్ వర్క్ ఉందో మనిషి ఒకే పాత్రలో చాలా జాగ్రత్తగా వెళ్ళగలడు అనమాట. ఇది తెలుసుకుంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం.